మెంతా తుఫాన్ విజృంభించింది. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఉంది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే పలు విమానాలు, రైళ్లను నిషేధించారు. ఈ తుఫాను వ్యవసాయం, రవాణా వంటి వాటి మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ కూడా పరోక్ష ప్రభావానికి గురికానుంది. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందో చెప్పటం కష్టం. అందుకే ఇన్వెస్టర్లు తప్పకుండా కొంత జాగ్రత్త వహించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్, అగ్రికల్చర్, రియాలిటీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ వంటి రంగాలకు కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది. అయితే సిమెంట్, పెయింట్స్, బెవరేజెస్ రంగాల్లో తాత్కాలిక ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నందున లాంగ్ టర్మ్ వ్యూహంతో ముందుకు వెళ్లాలి. 2014లో వచ్చిన హుద్ తుఫాన్ కారణంగా పోర్టులు అండ్ ఇండస్ట్రీస్ 3 నుండి 5 రోజులు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ తాత్కాలికంగా పడిపోయింది. 2019లో ఒడిశాలో వచ్చిన ఫణి తుఫాన్ దెబ్బకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒత్తిడికి లోనయ్యాయి. 2021లో వచ్చిన తౌక్టే తుఫాను ఎనర్జీ, షిప్పింగ్ రంగాలు తాత్కాలిక ప్రభావం చూశాయి. దీన్ని బట్టి చూస్తే తుఫాను లేదా ప్రకృతి వైపరీత్యాలు స్టాక్ మార్కెట్ మీద ప్రభావాన్ని చూపిస్తాయని తెలుస్తోంది.